హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడి మూవీకి సంబంధించి మనకి ఏదైతే ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ అయిందో అది అఫీషియల్గా సెకండ్ ట్రైలర్ అయితే అప్పటికి కూడా ఇంకో ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే రెండు సార్లు ట్రైలర్ని రిలీజ్ చేయడంతో అసలు అఫీషియల్ ట్రైలర్ ఏది అని చెప్పేసి చాలామంది డౌట్ పడ్డారు. కానీ మనకి ఫస్ట్ ట్రైలర్ మాత్రమే తెలుసు అండ్ సెకండ్ ట్రైలర్ కూడా దాని తర్వాత మనకి చిన్న గ్లిమ్స్ లాగా అయితే వదిలారు. ఇప్పుడు మూడో ట్రైలర్కి సంబంధించి అంటే ఇందులో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఎలా ఫైట్ చేస్తున్నారు, కమల్ హాసన్ ఒరిజినల్గా ఆయన స్క్రీన్ ఏంటి, దీపికా పదుకొనేకి ఏమేమి సీన్స్ ఉన్నాయి, ఆమె క్యారెక్టరైజేషన్ ఏంటి అండ్ అలాగే దిశ పత్నానికి సంబంధించి ఇలా మిగతా వాళ్ళ కాస్ట్ అందరికీ సంబంధించి ఒక్కొక్క పార్ట్ కొంచెం హైలైటెడ్గా చూపించారు. అండ్ అక్కడ ఉన్న వెహికల్స్ కానివ్వండి, టెక్నాలజీ గురించి చెప్పడం కానివ్వండి, అది బాగుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హోస్ట్గా చేసినటువంటి రానా దగ్గుబాటి ఆయన అప్పటికీ అంటానే ఉన్నారు, అస్సలు వీడియో తీయకండి అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా అప్పటికి అందరికీ వార్నింగ్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎవరొకళ్ళు చిన్న వీడియో తీయడము, అది బయటకి లీక్ అవ్వడము. అయితే ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే ఫుల్ చెక్కలు కొడుతుందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీలో మొత్తంగా మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అండ్ అలాగే దుల్కర్ సల్మాన్ వీళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ రూమర్స్ అని చెప్పేసి అనుకున్నాం కానీ నిజానికి అవి రూమర్స్ కాదు, ఇందులో వాళ్ళు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ క్యామియో సీన్స్ లాగే వస్తారేమో. ఎగ్జాంపుల్ మనకి బ్రహ్మాస్త్రలో నాగార్జున వచ్చినట్టు, షారూఖ్ ఖాన్ వచ్చినట్టు అలా ఏమైనా చిన్న క్యామియో రోల్స్ ఏమైనా చేస్తారేమో చూడాలి మరి. బికాజ్ వాళ్ళ పేర్లు అయితే ఎక్కువగా హైలైట్ అయితే అవుతున్నాయి. అండ్ మోరోలీ ఈ ట్రైలర్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో అందులో ఉన్న విజువల్స్, అందులో ఉన్న క్యారెక్టరైజేషన్ అంటే అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి మధ్యలో ఎక్కడా కూడా ఏ ట్రైలర్లో కూడా ఫైట్స్ అనేవి చూపించలేరు, అలాగే టీజర్లో కూడా చూపించలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆ థర్డ్ ట్రైలర్ ఏదైతే ఉందో అందులో చూపించారని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకో 6 days ఉన్న ఈ టైంలో చాలా క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ వేరే కంట్రీస్లలో టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎన్నో లీక్స్ బయటకు వస్తున్నాయి. 2 hours 55 minutes మూవీ ఉందని, మూవీలో సెకండ్ పార్ట్ హైలైట్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అందులో హైలైట్ గానే ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ మూవీకి సంబంధించి కల్కి 2898 ఏడి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ June 27th రిలీజ్ కాబోతుంది. ఆ రోజు వరకు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి ఇప్పటికే అర్థం అవ్వట్లేదు. సో మీరు ఆ ట్రైలర్ ఒకసారి ఖచ్చితంగా చూస్తే మీకే అర్థమవుతుంది. విజువల్ వండర్ అని చెప్పొచ్చు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కి సంబంధించి మనకి 2D, 3D అండ్ 4DX రాబోతుంది మూవీ. సో ఇదొక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. మనకి చూస్తున్నంతసేపు మనం వేరే ప్రపంచంలో ఉన్నామేమో, మనం నిజంగానే శంభల ప్రపంచంలో ఉన్నామేమో, కాంప్లెక్స్ వరల్డ్లో ఉన్నామేమో అనే ఫీలింగ్ తెప్పిస్తుందంట మూవీ. అయితే దీనికి సంబంధించి ఇంకా లీక్స్ అని చెప్పేసి అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. మెయిన్ మూవీ స్టోరీని కూడా బయటకు తీసుకొచ్చే స్టేజ్ వరకు తీసుకొస్తున్నారు. సో ఇంకో 6 days వెయిట్ చేస్తే ఖచ్చితంగా మన మూవీ అనేది ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ లీక్స్కి సంబంధించి ఎక్కువగా బయట పబ్లిసిటీ చేయొద్దని చెప్పేసి అయితే చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో ఎంతమంది కల్కి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.